వెల్కమ్ టు 30 minutes. సిక్కిం భారతదేశంలో అంతర్భాగం. ఇండియాలో 22వ రాష్ట్రం. అలాంటి సిక్కిం వైపు వేలు చూపిస్తూ భారత్ని బెదిరిస్తోంది చైనా. సిక్కిం స్వాతంత్ర్య ఆకాంక్షకు మద్దతు తెలుపుతోంది. అసలు సిక్కిం ప్రజలు భారత్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారా? స్వతంత్ర దేశంగా కొనసాగాలని కోరుకుంటున్నారా? చైనా కూస్తున్న కూతల్లో నిజమెంత? డ్రాగన్ ప్రేలాపనల మీద సిక్కిం నుంచి TV9 ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇవాల్టి 30 minutes లో. భారత్ను ముక్కలు చేస్తాం, సిక్కిం స్వాతంత్ర్య ఆకాంక్షకు మద్దతిస్తామన్న డ్రాగన్ వ్యాఖ్యల వెనక ఉన్న హెచ్చరిక ఇదే, కుట్ర ఇదే. వేరే దేశం వచ్చి మనకి చిచ్చు పెట్టి విభజించు పాలించు ఫార్ములాని అమలు చేసే సీన్ ఉందా? అది జరగని పని అని చైనాకు కూడా తెలుసు. అయినా సిక్కిం కేంద్రంగా ఎందుకు కుతంత్రాలు చేస్తోంది? సిక్కిం ప్రజల్లో భారత వ్యతిరేక భావజాలం ఉందా? అసలు సిక్కింని సవాల్ చేస్తున్న సమస్యలేంటి? ఇది తెలుసుకునే ప్రయత్నం చేసింది TV9. డ్రాగన్ కంట్రీ భారత్ను చూసి బుసలు కొడుతోంది. భారత్ను ముక్కలు చేస్తానంటూ హెచ్చరిస్తోంది. సిక్కిం స్వాతంత్ర పోరుకు మద్దతంటూ పిచ్చి పేరుతోంది. సిక్కిం ప్రజలు భారత్ నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారా? సిక్కిం ప్రజలకు చైనా అండగా ఉంటుందా? చైనా చెత్తవాగుల్లో నిజమెంత? అసలు సిక్కింలో ఏం జరుగుతోంది? ఈ ప్రశ్నకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేసింది TV9. డ్రాగన్ కంట్రీ కుట్రలు బట్టబయలు చేసే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. కాశ్మీర్ కంటే ముందు సిక్కిం విషయంలోనూ చైనా అధికారిక మీడియా కొన్ని కథనాలను ప్రచురించింది. సిక్కిం ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు, ఆ స్వాతంత్రానికి చైనా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ అందులో పేర్కొంది. తద్వారా ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి భారతదేశం నుంచి సిక్కింని విడగొట్టాలన్న ఒక కుట్రకు చైనా తెరతీసిందనే చెప్పుకోవచ్చు. అయితే ఆ కుట్రను ఇక్కడి సిక్కిం ప్రజలు పూర్తిగా తిప్పికొట్టారని మనం చెప్పవచ్చు. సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రం. 42 ఏళ్లుగా భారతదేశంలో అంతర్భాగంగా ఉంది సిక్కిం. దేశంలోనే అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం. భౌగోళికంగా పూర్తిగా హిమాలయ పర్వత సానువుల్లో ఉన్నందువల్ల మైదాన ప్రాంతం కనిపించదు. అత్యంత సుందరమైన ప్రకృతి సోయగారను తన నిండా నింపుకుంది సిక్కిం. అందుకే రాష్ట్రమంతా పర్యాటక ప్రాంతంగా కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి సిక్కిం భారత్ నుంచి విడిపోవాలని భావిస్తోందా? చైనా వ్యాఖ్యల నేపథ్యంలో సిక్కిం వాసుల మనసుల్లోకి తొంగి చూసింది TV9. నిన్న మొన్నటిదాకా తమ రాష్ట్రాన్ని భారత్లో అంతర్భాగంగా గుర్తించిన చైనా ఇప్పుడు ఒక్కసారిగా తమపై ఇంత ప్రేమ ఎందుకు ఒలకబోస్తోందో తెలుసుకోలేనంత పిచ్చివాళ్లం కాదు మేమంటున్నారు సిక్కిం వాసులు. नहीं ऐसा कुछ नहीं है. हमारे सिक्किम के जितने भी पब्लिक लोग हैं, जितने भी यहाँ लोग हैं, सभी लोग इंडिया का सपोर्ट करते हैं. वो चाइना का सपोर्ट नहीं करते हैं. चाइना झूठा आश्वासन दे रहा है कि ऐसा होगा वैसा होगा. ऐसा कुछ नहीं है. हाँ, हमें चाइना की तरफ नहीं जाना है. जैसा भी हमारा जिंदगी हमारा सिक्किम है, हम इंडिया में ही खुश है. సిక్కింకు ప్రధానంగా ఆదాయ వనరులు రెండే. ఒకటి పర్యాటకం, మరొకటి కాసులు కురిపించే వాణిజ్య పంట యాలకులు. పూర్తిగా పర్వత ప్రాంతం, పరిమితమైన ఆదాయ వనరులు. వీటితో స్వతంత్ర దేశంగా కొనసాగడం అసాధ్యం. ఈ విషయం సిక్కిం ప్రజలకు స్పష్టంగా తెలుసు. అసలు అపరిమితమైన ఆదాయ వనరులు ఉన్నా సరే మేం భారత్ నుంచి ఎందుకు విడిపోతాం? భారత్ మా దేశం అంటున్నారు సిక్కిం వాసులు. సిక్కిం ప్రజలు మేం భారతీయులం అని గర్వంగా చెబుతుంటే సిక్కిం స్వాతంత్రం అంటూ చైనా ఎందుకు పేలుతోంది? ఈ విషయం తెలుసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి. 1970 దశకం ప్రారంభంలో రాజరిక పాలన నుంచి విముక్తి కోసం సిక్కిం వాసులు పోరాటం చేశారు. నాడు ఇందిరాగాంధీ సిక్కిం ప్రజల ఆకాంక్షకు మద్దతు తెలిపారు, అండగా నిలిచారు. భారత ఆర్మీ సాయంతో రాజరిక వ్యవస్థకు సిక్కిం ప్రజలు చరమగీతం పాడారు. 1975లో నిర్వహించిన రెఫరెండంలో 98% మంది సిక్కిం ప్రజలు భారత్లో ఉండాలని కోరుకున్నారు. నాడు సిక్కిం 22వ రాష్ట్రంగా భారత్లో అంతర్భాగమైంది. అయితే నాడు సిక్కిం ప్రజలు తమతో కలుస్తారని చైనా భావించింది. కానీ స్వతంత్ర దేశమైన టిబెట్ను ఆక్రమించుకొని అక్కడి ప్రజల స్వేచ్ఛను డ్రాగన్ కంట్రీ ఎలా కాలరాస్తుందో చూసిన సిక్కిం వాసులు ప్రజాస్వామ్య దేశమైన భారత్కే జై కొట్టారు. నాటి నుంచి సిక్కిం కేంద్రంగా విషం కక్కుతూనే ఉంది చైనా.
అసలు సిక్కింను భారత్లో అంతర్భాగంగా చాలా ఏళ్లు గుర్తించలేదు. 2003లోనే వాజ్పేయి చైనా పర్యటన సందర్భంగానే సిక్కిం భారత్లో భాగమని చైనా గుర్తించింది. ఇన్ని కుతంత్రాలు పన్నిన చైనా ఇప్పుడు ఇదే సిక్కిం కేంద్రంగా కొత్త కుట్రకు పదును పెట్టింది. అందుకే భారత్ నుంచి మేం విడిపోతే టిబెట్ ను ఆక్రమించుకున్నట్టు మమ్మల్ని ఆక్రమించుకోవాలని డ్రాగన్ చూస్తోందని, ఆ ఛాన్స్ దానికి ఎప్పటికీ రాదని సిక్కిం వాసులు చెబుతున్నారు. वो चाइना बोलते होंगे, मगर हम लोग अभी हम लोग भारत में हम इंडिया में रहना चाहते हैं. अभी हम लोग इंडिया का 22nd स्टेट है. अभी ये भी ठीक है हम लोगों के लिए, क्योंकि हम लोगों को जो इंडिया से मदद मिल रहा है वो अभी काफ़ी है, मगर थोड़ा अभी दिक्कत है. हम लोग इंडियन है, इंडिया में रहना चाहता है, अभी खुश है. हम लोगों को चाइना का खुश नहीं चाहिए. మేమంతా భారతీయులం అని సిక్కిం ప్రజలు గర్వంగా చెబుతుంటే చైనా ఎందుకు సిక్కిం స్వాతంత్రం దానికి మా మద్దతు అంటోంది. ఎందుకంటే సిక్కిం ప్రజలు 2 కోణాల్లో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారిలో నెలకొన్న అసంతృప్తిని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలన్నదే డ్రాగన్ కుట్ర. ఇంతకీ సిక్కిం ప్రజలను వేధిస్తున్న ఆ అంశాలేంటి? సిక్కిం స్వాతంత్రం పేరుతో చైనా చేస్తున్న వ్యాఖ్యానాల వెనుక దురుద్దేశాన్ని అర్థం చేసుకోలేనంత అమాయకులమేం కాదు అంటున్నారు సిక్కిం ప్రజలు. తామంతా భారతీయులమని, తామెన్నటికీ భారత్ నుంచి విడిపోయే ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారు. కాకపోతే సాటి భారతీయులే తమ రూపురేఖల్ని చూసి అవహేళన చేయడాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నారు. సిక్కిం ప్రజలను రెచ్చగొట్టి భారత్లో చిచ్చు పెడతామన్న చైనా ఎత్తుగడ ఘోరంగా విఫలమైంది. మేము భారతీయులం అని సిక్కిం వాసులు సగర్వంగా చెప్తున్నారు. అయితే డ్రాగన్ కంట్రీ నుంచి యుద్ధ భయం కన్నా సొంత దేశం నుంచి ఎదురవుతున్న సమస్యలే తమని తీవ్ర ఆందోళనకి గురిచేస్తున్నాయంటున్నారు సిక్కిం వాసులు. ఆ సమస్యలను ఆసరాగా చేసుకుని సిక్కిం వాసులను భారత్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టే విఫలయత్నాలు చేస్తోంది చైనా. ఇంతకీ సిక్కింకి వచ్చిన కష్టం ఏంటి? సిక్కింను చూపిస్తూ చైనా పేలుతోన్న ప్రేలాపనల్ని ఇక్కడి ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదు. భారత్ను డ్రాగన్ కంట్రీ ఏం చేయలేదన్న ధీమా ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. అదే సమయంలో వారి భయం అంతా సొంత దేశాన్ని చూసే. ఎందుకంటే గోర్ఖాల్యాండ్ ఉద్యమం సిక్కింను ఆర్థికంగా చిన్నాభిన్నం చేసేస్తోంది. సిక్కిం చేరుకోవాలంటే పశ్చిమ బెంగాల్లోని గోర్ఖాల్యాండ్ మీదుగా ప్రయాణించాల్సింది. తీస్తా నదిపై ఉన్న ఇరుకైన 10వ నెంబర్ జాతీయ రహదారి సిక్కిం ప్రజలకు రక్తాన్ని సరఫరా చేసే నరం లాంటిది. రాకపోకలు, సరుకుల రవాణా, ఎగుమతులు అన్నీ ఈ రహదారి కేంద్రంగా సాగాల్సిందే. కానీ దశాబ్దాలుగా గోర్ఖాల్యాండ్ ఉద్యమం కారణంగా సిక్కిం తీవ్రంగా నష్టపోతోంది. ప్రతి 2-3 ఏళ్లకోసారి తీవ్ర స్థాయిలో గోర్ఖాల్యాండ్ ఉద్యమం భగ్గుమంటూనే ఉంది. సరిహద్దుల్లో చైనా కవ్వింపు చర్యల కారణంగా నెలకొన్న ఉద్రిక్తతల కంటే గోర్ఖాల్యాండ్ ఉద్యమాల కారణంగానే తాము ఎక్కువగా నష్టపోయామని సిక్కిం రాష్ట్రం చెబుతోంది. ఎందుకంటే గోర్ఖాల్యాండ్ ఉద్యమాలతో పూర్తిగా ఇక్కడ సరుకు రవాణాతో సహా ప్రతి ఒక్కటి నిలిచిపోతున్నాయి. దాంతో రాష్ట్ర అభివృద్ధి కుంటిపడుతుంది. దాదాపు 3.5 దశాబ్దాలుగా సాగుతున్న ఈ గూర్ఖా ఉద్యమం ఫలితంగా సుమారు 60,000 కోట్ల రూపాయలు నష్టపోయామంటూ ఈ సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి చామ్లింగ్ ఈ మధ్యనే ప్రకటించారు. దీనంతటికీ కారణం గూర్ఖా ఉద్యమానికి సరైన పరిష్కారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న బెంగాల్ ప్రభుత్వమేనంటూ ఆయన నిందిస్తున్నారు. దానికి ఆ బెంగాల్ ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయాలని, దానికోసం తాము సుప్రీంకోర్టునైనా ఆశ్రయిస్తామని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఈ గూర్ఖా సమస్య సిక్కిం రాష్ట్రానికే శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. పశ్చిమ బెంగాల్ కేంద్రంగా గోర్ఖాల్యాండ్ రూపంలోనే కాదు, మరో రూపంలోనూ ఇంకో సమస్య సిక్కిం ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది. రూపురేఖల్లో ఇండో మంగోలాయిడ్ అయిన సిక్కిం వాసులు మిగిలిన భారతదేశం నుంచి అవహేళనకు గురవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు తమను రకరకాల పేర్లతో విక్కిరిస్తున్నారని సిక్కిం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం ఒకే దేశానికి చెందిన వాళ్ళం కదా, మరి ఈ వివక్ష ఏంటన్న వారి ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? एक देश एक समानता होना चाहिए, क्योंकि हम लोग नीचे सिलीगुड़ी जाएंगे तो अभी बोल रहा है कि ये लोग सिक्किम का लोग है, इसको आने नहीं देंगे, इसको रहने नहीं देंगे, इसको मेडिकल ट्रीटमेंट बंद करो, वैसा नहीं चलेगा. हम लोग इंडियन है, आप लोगों के मन में भी हम लोगों को इंडियन का फीलिंग होना चाहिए. और नीचे जाएंगे हम लोगों को चिंकीस बोलेंगे, मोमोज बोलेंगे, चाउमीन बोलेंगे, हम लोगों को वो अच्छा नहीं लगता है. పొరుగు రాష్ట్రాలే తమను వివక్షతో చూస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించే చైనా అవకాశం తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇంత జరుగుతోన్నా పశ్చిమ బెంగాల్ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదని సిక్కిం వాసులు చెప్తున్నారు. మేం భారతీయులమని గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ మమ్మల్ని భారతీయులుగా చూడడానికి
మిగిలిన రాష్ట్రాలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. ये बंगाल गवर्नमेंट क्या करके रखा है, वो हाईवे है, हाईवे में हम लोग का सिक्किम का गाड़ी जा रहा है, वहाँ पूरा वेंटिलाइज करके रखा है. वो ऐसा अच्छा नहीं लगता है क्योंकि हम लोग सभी लोग इंडियन है ना, एक ही साथ में वो भाई भाई करके बैठना चाहिए. तो फिर क्या ये बंगाली लोग थोड़ा हम लोग को परेशान करके रखा है. గూర్ఖాల్యాండ్ ఉద్యమం వల్ల రవాణా రాకపోకల కోణాల్లో మాత్రమే కాదు, పర్యాటక పరంగానూ సిక్కిం తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. అసలు సిక్కిం ప్రధాన ఆదాయ వనరుల్లో టూరిజం చాలా ముఖ్యమైంది. ఇటు ఆర్థికంగా ఇబ్బందులు, అటు అవహేళన చేసి అవమానించే తోటి భారతీయులు. చైనా చేస్తోన్న కుట్రల కన్నా ఈ పరిణామాలే సిక్కిం ప్రజల్ని తీవ్రంగా కలిచివేస్తున్నాయి. మేము భారతీయులం, మేము భారత్లో భాగం. సిక్కిం వాసులు గర్వంగా చెప్తున్న ఈ మాట చైనా కుట్రని చిత్తు చేస్తోంది. అయితే మా దేశమే మా రూపురేఖల్ని చూసి మమ్మల్ని అవహేళన చేస్తోందన్న ఆవేదన సిక్కిం అంతటా కనిపిస్తోంది. మరోవైపు బెంగాల్ కేంద్రంగా ఉన్న సమస్యలు ఉండనే ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే డ్రాగన్ కొత్త కుట్రలు పన్నుతోంది. భవిష్యత్తులో సిక్కింకి అభయం ఇచ్చే రీతిలో నిర్ణయాలు వెలువడకపోతే మరో సమస్యని మనమే తయారు చేసినట్లవుతుంది. సిక్కిం సరిహద్దుల్లో చెలరేగిన వివాదం భారత్ చైనా మధ్య యుద్ధ వాతావరణానికి తెరతీసింది. ఆయుధ సంపత్తిలో భారత్ కన్నా బలంగా ఉన్నా సరే ప్రత్యక్ష యుద్ధానికి దిగే దుస్సాహసం డ్రాగన్ కంట్రీ చేయలేదు. అదే సమయంలో భారత్లో వివిధ కోణాల్లో చిచ్చు రాజేయడానికి చైనా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందుకే సిక్కింపై ఫోకస్ పెట్టింది. భారత్ నుంచి విడిపోవాలన్న చర్చకు కూడా సిక్కిం ప్రజలు చోటివ్వడం లేదు. కానీ గూర్ఖాల్యాండ్ ఉద్యమం కారణంగా సిక్కింతో మిగిలిన భారత్ను కలిపే ఏకైక రహదారి మూతపడుతూనే ఉంది. దశాబ్దాలుగా నెలకొన్న ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. 35 ఏళ్లుగా నడుస్తున్న గూర్ఖాల్యాండ్ ఉద్యమంతో 60,000 కోట్ల రూపాయలు నష్టపోయామన్న సిక్కిం సీఎం చామ్లింగ్ వ్యాఖ్యల్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. 1975లోనే సిక్కిం భారత్లో విలీనమైంది. అప్పటిదాకా అది స్వతంత్ర దేశమే. భారత్లో కలవడం వల్ల సిక్కింకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్న అంశాన్ని ఎత్తి చూపడానికి చైనా కుయుక్తులు పన్నుతోంది. అదే సమయంలో తాజా పరిణామాలపై కొందరు సిక్కిం వాసులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చైనా పశ్చిమ బెంగాల్ మధ్య శాండ్విచ్లా నలిగిపోవడానిక మేం భారత్లో విలీనమైంది అన్న స్వరం కాస్తగా పెరుగుతోంది. ఈ అసంతృప్తి పెను తుఫాన్గా మారకముందే కేంద్ర ప్రభుత్వం తన దృష్టి ఇటువైపు మళ్లించాలని సిక్కిం ప్రజలు కోరుతున్నారు. और बाकी इंडिया से कनेक्ट करने के लिए बस एक ही रूट है, नेशनल हाईवे 10, और ये कट ऑफ तो फिजिकली सिक्किम बाकी दुनिया से कट ऑफ. मजबूरन अभी गोरखालैंड के इशू से ऐसा हो रहा है कि चाइना की ओर देखने के लिए सिक्किम वासी मजबूर भी हो रहा है. देख सीधी सी बात है, अगर जल्द से जल्द ये गोरखालैंड का इशू सॉल्व नहीं होगा तो यहाँ का पब्लिक तो देखने के लिए मजबूर होगा ही. గూర్ఖాల్యాండ్ ఉద్యమం సిక్కింను ఆర్థికంగా చావు దెబ్బ కొడుతోంది. ఇక ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు తమను మానసికంగా కుంగదీస్తున్నారని, అవహేళన చేస్తున్నారని సిక్కిం మొత్తం ఆవేదనతో చెప్తోంది. ఈ పరిస్థితులు గతాన్ని తవ్వుకునే దిశగా దారి చూపుతున్నాయి. భారత్తో విలీనం అవడం వల్ల మనకొచ్చిన లాభమేంటన్న చర్చకు కాస్తగా తెరతీస్తున్నాయి. ఇదంతా గమనించే సిక్కిం స్వతంత్ర ఆకాంక్షకు మద్దతు అంటూ చైనా చిచ్చును రాజేయాలని చూస్తోంది. సొంత దేశం నుంచి సిక్కిం ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్రం చెక్ పెట్టకపోతే శత్రుదేశం మరింతగా చెలరేగే ప్రమాదం ఉంది. సిక్కిం మెడపై గూర్ఖా కత్తి వేలాడుతోంది. గూర్ఖాల్యాండ్లో ఆందోళనలు జరిగిన ప్రతిసారి సిక్కిం భారతదేశంలోని మిగతా భూభాగంతోనే కాదు, బాహ్య ప్రపంచంతోనే సంబంధాలు కోల్పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పొరుగునే కాచుకుని కూర్చున్న చైనాకు చేజేతులారా అవకాశం కల్పించినట్టవుతుంది. చేతులు కాలకు ముందే మేల్కొనాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కొడియార్, TV9, సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ నుంచి. పోరా చైనా, ఏ మేరా ఇండియా అంటోంది సిక్కిం. డ్రాగన్ కుయుక్తులు భారత్ని ముక్కలు చెయ్యలేవని సిక్కిం ప్రజలు ముక్త కంఠంతో చెప్తున్నారు. అదే సమయంలో సిక్కింని ఒంటరిగా నిలబెట్టే పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఆర్థికంగా ఇరుకున పెట్టి భారత్తో సంబంధాలు తెగ్గొట్టే పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి.
తోటి భారతీయులే తమ రూపురేఖలను అవహేళన చేయడం సిక్కిం వాసుల గుండెల్ని పిండేస్తోంది. దేశం మనదే, కానీ దోషం మనది కాకుండా చూసుకోవడం ఇప్పుడు కేంద్రం ముందున్న తక్షణ కర్తవ్యం. ఇదే ఇవాల్టి 30 Minutes. చూస్తూనే ఉండండి TV9.